చూడమ్మా, కీర్తన గ్రంథము 97వ అధ్యాయము. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. యావేను ప్రేమించువారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. చూడండి పిల్లారా, యావేను ప్రేమించు వారలారా అంటే సర్వశక్తిమంతుణ్ణి ప్రేమించు వారలారా. పిల్లారా, ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనే దాని గురించి ఏంటి చెప్పండి. ఆయన మాట అంటే ఆయన వర్తమానం విన్న తర్వాత ఆ వర్తమానాన్ని గనక ఆ మాట ప్రకారం గనక నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు మెస్సీని ప్రేమిస్తున్నావు అని అర్థం. కానీ ఆయన యొక్క వాక్యముని విని ఆజ్ఞను గైకొనకుండా గనక నీవు ఉన్నట్లయితే నీలో ఆయన ప్రేమ లేదని, నువ్వు ఆయన్ని ప్రేమించట్లేదని అర్థం అన్నమాట. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడు ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యుడని తెలిపెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యుడని తెలిపెను. నా శిష్యుడని తెలిపెను. గ్లోరీ గ్లోరీ. ప్రేమించుచున్నావా, ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా, ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినవా, ప్రియమైన మెస్సయ్యా వధువుగా ప్రత్యేకించబడినవా, తరములకు చేర్చబడి వధువుగా ప్రేమించుచున్నావా, ఏది హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడంటే, యావేను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. కాబట్టి సర్వశక్తిమంతుడిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారితో ఆయన ఏం చెప్తున్నాడంటే, చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనాన్ని ఏం చేయమని చెప్పాడు చెప్పండి? అసహించుకోమని. అంటే మనుషులని మనం అసహించుకోకూడదు, కానీ చెడుతనాన్ని, ఆ మనుషుల్లో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని, ఆ మనుషుల్లో ఉన్నటువంటి ఆ చెడు స్వభావాల్ని ఆయన ఏం చెప్తున్నాడంటే అసహించుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, కాబట్టి ఆయన్ని ప్రేమించేటువంటి వారు ఈ చెడిపోయినటువంటి లోకాన్ని, పాడైపోయినటువంటి లోకాన్ని అసహించుకుంటారు. ఈ చెడుతనాన్ని ప్రేమించడం. ఆయన బిడ్డలు అనబడేటువంటి వారు ఆయనను
ప్రేమించువారు కాబట్టి, అంటే ఆయన మాటను ప్రేమించేవారు అంటే ఆయన వాక్యమును ప్రేమించడమే ఆయన్ని ప్రేమించడమైనది కాబట్టి, ఆయన్ని ప్రేమించేవారు ఏమని చెడుతనాన్ని ఏం చేస్తారంట, అసహించుకుంటారంట. పిల్లారా, మీరు ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని మీరు హత్తుకొని. అంటే మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవల్ల, అంటే ఆయన్ని మనం ప్రేమించున్నాం కాబట్టి మన ప్రేమ ఎలా ఉండాలని చెప్తున్నాడంటే అది నిష్కపటమైనది. అంటే ఏ కపటము లేనిదై ఉండాలి. అంతరంగములు ఏదో ఒకటి కలిగి ఉండి పైకి సమాధానంగా మాట్లాడితే, వాళ్ళు పెంకు మీద వెండిపోత పూస్తే పెంకు పైకి వెండిగా కనబడుతుంది, దాని లోపలేమని చెప్పడానికి పెంకే. అలాగే పైకి ప్రేమగా ఉంటూ హృదయములో గనక ఒక చెడుతనాన్ని గనక కలిగి ఉన్నట్లయితే వాళ్ళు కపటమైనటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు. కపటమైన ప్రేమ ఇస్కరియోతు యోధ ప్రేమదే. లోపల కపటమును కలిగి ఉన్నాడంటే మెస్సీని అప్పగించాలనేటువంటి ఒక ఆలోచన లోపల ఉంది. పైన మాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి, ప్రేమ ఉన్నట్టుగా ఆయన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ లోపల ఏముంది, ఆ డబ్బు, ఆ వెండి నాణాలు వాటిని బట్టి మెస్సీని వాళ్ళకి అప్పగించాలని ఒక ఆలోచన లోపల కలిగి ఉండి పైకి మాత్రం ఎలా ఉన్నాడంటే ప్రేమగా కనబడుతూ ఉన్నాడు. అది కపటమైన ప్రేమ అంటారు. ఏదోనులో కూడా సర్పము వాడు కపటమైన ప్రేమ చూయించిన వాడు పైకి ఎలా ఉన్నాడంటే వాళ్ళంటే ప్రేమ ఉన్నట్టుగాని, అవ్వంటే ప్రేమ ఉన్నట్టుగానే వాడు మాట్లాడుతున్నాడు. కానీ లోపలే ఉంది చెప్పండి వాడి స్వభావం. వీళ్ళ ద్వారా ఆ యొక్క ఏదోని లేకపోతే భూమిని అంతటిని కూడా, లేకపోతే ఈ లోకానంతటిని కూడా వాడు స్వాధీనపరుచుకోవాలని ఒక ఆలోచన ఉంది లోపల. ఏ ఆలోచన చెప్పండి, వీళ్ళు గనక పాపం చేసినట్లయితే వీళ్ళు సర్వశక్తిమంతుడికి దూరం అయిపోతారు. అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కూడా, అంటే వృక్షములు గాని, జంతువులు గాని, పక్షులు గాని, సముద్రము గాని, ఈ లోకమంతా కూడా, అందుకని లోక సింహాసనాలు గాని, లోక రాజ్యాలు గాని, భూమి మీద ప్రతిదీ కూడా, ఒక దేశం అంటూ కాదు, ప్రతిదీ కూడా. అందుకని మెస్సయ్య కూడా దాన్ని అంతటి చూయించాడు వాడు. మనం మత్తయి సువార్తలో మనం చూస్తుంటాం. కాబట్టి హృదయంలో ఏమని చెప్పండి, ఆలోచన పెట్టుకొని ఉన్నాడు. ఆలోచన హృదయంలో పెట్టుకుని పైకి ఏమన్నాడు చెప్పండి, ఏ ఫలములైనా సర్వశక్తిమంతుడు మీతో తినకూడదని చెప్పాడా అని అంటే, ఇవిగో ఈ ఫలాలు మీరు తినకూడదని చెప్పాడని చెప్పినప్పుడు ఎలా ఉన్నాడంటే, లేదు మీరు తిని దినమున దేవదూతల వలె లేకపోతే దూతల వలె ఉంటారు అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, కాబట్టి వాడు లోపల ఒక ఉద్దేశం ఉంది, పైకి మాత్రం ఏ విధంగా మాట్లాడుతున్నాడు చెప్పండి, దాన్నే కపటమైన ప్రేమ అంటారు. కానీ హృదయం నిష్కపటమైన ప్రేమ అంటే ఏమిటి, హృదయంలో ప్రేమ కలిగి పైకి కూడా ప్రేమ కలిగి మాట్లాడే వాళ్ళని, ఏ కపటము లేకుండా, ఏ యొక్క లోపల మోసం చేసే స్వభావం లేకుండా, కుట్ర లేకుండా, తంత్రము లేకుండా, ద్రోహం చేయాలని ఒక ఆలోచన లేకుండా, మోసం చేయాలని ఒక ఆలోచన లేకుండా, తంత్రము లేకుండా, ఏమండి ఒక మంచి మనసుతో ప్రేమించేటువంటి వారిని ఏమంటారు చెప్పండి, వాళ్ళు నిష్కపటమైన ప్రేమ కలిగిన వాళ్ళు అంటారు. కాబట్టి అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, మీరు నిష్కపటమైన ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు, ఎందుకంటే నన్ను ప్రేమించు వారులారా, ఆయన ప్రేమించే వారందరూ నిష్కపటమైన ప్రేమ కలిగిన వాళ్ళు. ఏమి లేదు చెప్పండి, ఏమండి నిష్కపటమైనటువంటి బైబిల్లో మనం చూసినట్లయితే కపట సహోదరులు అని ఉంటుంది బైబిల్, గలతీయులకు రాసిన పత్రికలో.
బైబిల్ ఏమంటే చెప్పండి, గలతీయులకు రాసిన పత్రికలో కపట సహోదరులు. ఈనాడు కూడా బృందాంగార సంఘాల్లో చాలా మంది కపట సహోదరులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు వాక్యం నుండి దారి మళ్ళీ చేస్తారు, సర్వశక్తిమంతునికి దూరం చేస్తారు, వాక్యానికి దూరం చేస్తారు, రక్షణకు దూరం చేస్తారు. అందుని బట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ యొక్క కపటమైనటువంటి ప్రేమ, కపటమైన ప్రేమ అంటే పైకి మాత్రము ఆయనకి చేసినట్లు కానీ, ఆయనకి సేవ అన్నట్లు కానీ, ఆయనకి పరిచర్య అన్నట్లు కానీ, ఆయన కార్యాలు అన్నట్టు కానీ, సహోదరులను ప్రేమిస్తున్నట్టు కానీ చేస్తూ ఉంటారు. కానీ లోపల ఏముండదు చెప్పండి? అంతరంగములో ఒక దురాలోచన, లేకపోతే ఒక దురాశ, లేకపోతే చెడు అభిప్రాయము, చెడు ఆశ పెట్టుకొని లోపల పైకి మాత్రం ప్రేమగా ఉండేటువంటి వారిని కపటమైనటువంటి వారు, కపటమైన ప్రేమ కలిగినటువంటి వారు అని చెప్తారు అన్నమాట. మీకు అర్థమైందా? మీరు ఉదాహరణకి ఏదైనా షాపులకు వెళ్ళారనుకోండి, షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు రాగానే ఏమ్మా చెప్పండి అని చాలా మర్యాద చేస్తూ, చాలా మర్యాదగా, చాలా ప్రేమగా మాట్లాడుతూ కూర్చోమని, లేకపోతే ఏదైనా డ్రింక్ తెప్పించడము, లేకపోతే అలాగే మర్యాద చేయడం తప్పు కాదంటలేదు. అది నిజంగా అలా ప్రేమ చేయడం, ప్రేమ చూపించడం మంచిదే. కానీ లోపలే ఏముంటుందనంటే, అలాగ ప్రేమగా మాట్లాడి, ప్రేమగా చెప్పి, ప్రేమగా మాట్లాడి లోపలే ఏముంటుంది తెలుసా? వాళ్ళకి ఆ బట్టలో లేకపోతే ఆ వస్తువులో ఉన్నాయి అనుకోండి, 50 రూపాయలు దాన్ని 100 రూపాయలకు అమ్మాలని ఒక ఆలోచన లోపల ఉంటుంది. మీకు అర్థమైందా? లోపలే చేయాలి, లోపలే ఉంటుంది అతడికి. ఆ అమ్మడములో నిన్ను మోసం చేస్తాడు. వస్తువులు అమ్మడంలో నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? లేదా బట్టలు అమ్మడంలో నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? షాప్కి వెళ్ళినప్పుడు వాడు మోసం చేస్తాడు నిన్ను. కానీ ఆ మోసం చేయడానికి ఏం చేస్తుంటాడు? నీ దగ్గర 50 రూపాయలు ఖరీదు కలిగినటువంటి ఆ వస్త్రాన్ని 100 రూపాయలకి నీ దగ్గర నీకు అమ్మాలని ఒక ఆలోచన లోపల పెట్టుకుని పైకి మాత్రం నేను ఏం చేస్తున్నారండి? ప్రేమగా మరి బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఏమండి, బైబిల్లో దెలీలా ఏం చేసింది చెప్పండి? దెలీలా సంసోను తోటి లోపలేమో ఆ ఫిలిష్తీయులు చెప్పినటువంటి ఆ మాటలు అంతరంగంలో పెట్టుకొని ఆయన అప్పగించమని చెప్పారు. ఆ అంతరంగంలో పెట్టుకొని పైకి మాత్రము చాలా ప్రేమగా సంసోనుని ఎందుకు ప్రేమిస్తుందంటే, అతని మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతూ చాలా దగ్గర తీసుకొని ఏదో అల్లాగా ఉన్నట్లుగా మాట్లాడుతూ చేస్తున్న లోపలే ఉందంటే, ఇతడు బలము తెలుసుకొని ఫిలిష్తీయులకు చేరవేయాలని ఒక ఆలోచన లోపల ఉంది. పైకి మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? దాన్ని ఏమంటారు చెప్పండి? కపటమైనటువంటి ప్రేమ అంటారు. చాలా మర్యాద చేయడం, చాలా ప్రేమగా చూడడం, చాలా ప్రేమగా ఆ యొక్క సంసోను పట్ల ఏమండి చేస్తూ ఉంది దెలీలా. కానీ లోపలేమని చెప్పండి? సంసోను యొక్క బలం ఎక్కడుందో తెలుసుకొని ఆ సంసోనుని ఫిలిష్తీయులకు అప్పగించాలని ఒక ఆలోచన, అంటే కపటమైన ప్రేమ అంటారు దాన్ని. హృదయంలో చెడు చేయాలని, కీడు చేయాలని, లేకపోతే ఒక దురాశ పెట్టుకొని పైకి మాత్రం చాలా మర్యాదగా, చాలా ప్రేమగా, చాలా ఏమండి మంచిగా కనబడుతూ హృదయంలో గనక ఒక దురభిప్రాయం గనక ఉంచుకొని ఉన్నట్లయితే దాన్ని ఏమంటారండి? కపటమైన ప్రేమ అంటారు. వీళ్ళు నిష్కపటమైన వాళ్ళు కాదు. అందుకని మెస్సయ్య అలాంటి ప్రేమ కలిగి ఉండకూడదని చెప్తున్నాడు. అలాంటి ప్రేమ మరి దావీదు కూడా ఏమండి, సౌలు కూడా దావీదు విషయంలో కూడా అలాంటి ప్రేమను చూపించాడు. అలాగే దావీదు కూడా బత్షెబా యొక్క భర్త విషయంలో ఏం చేశాడు చెప్పండి? కపటమైన ప్రేమ చూపించారు. అతడంటే ఏదో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ కనబరుచుకుంటూ యుద్ధ రంగంలో ముందు వరుసలో నిలబెట్టించాడు.
లోపలేమని చెప్పండి, అతడు బెత్షెబే మీద మనసు పెట్టుకుని ఉన్నాడు లోపల. పైకి మాత్రమో ప్రేమగా, అదే కపటమైన ప్రేమ. అది ఆ కపటమైన ప్రేమ ఏమండి, నమ్మిన వాళ్ళకి మోసపోతారు. ఆ కపటమైన ప్రేమ ప్రత్యక్షత కలిగిన వాళ్ళకి ఆ కపటమైన ప్రేమ ఏదో నిష్కపటమైన ప్రేమ ఏదో తెలుస్తుంది. వాళ్ళు మోసపోరు, వాళ్ళు మోసపోరు. ఈ కపటమైనటువంటి ప్రేమను ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు మత్స్య సంఘాల్లో ఉంది, వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు ఆ సంఘాల్లో, కానీ వాళ్ళలో ఉన్నంత ప్రేమ అంతా ఏమిటి చెప్పండి? కపటమైన ప్రేమ. ప్రేమిస్తారు అక్కడ, కానీ హృదయంలో ఆ దుర్బోధల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారన్నమాట. అందువల్ల ఆయన యొక్క బిడ్డలు అంటే, ఆయన యొక్క పిల్లలు అంటే కపటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు, ఆయన్ని ఆ విధంగా ప్రేమించేటువంటి వారు ఆయన పిల్లలు కానే కాదు. వీళ్ళు ఆయన రాజ్యానికి రానే రాని వీళ్ళు సాతాను సంబంధం, వీళ్ళు సర్పం యొక్క సంతానం. ఎందుకంటే వీడి తండ్రి అయిన అపవాది కూడా, ఆ యొక్క ఇస్కరియోతు యూదా కూడా అపవాది సంతానం. ఈ కయ్యూను లేకపోతే యొక్క సర్పము వాడు ఎలాగైతే కపటమైనటువంటి వాడు, పైకి మాటలు మాత్రం ఎలా ఉన్నాయి చెప్పండి? మీరు ఎలా ఉంటారు, అలా ఉంటారు, తిని దినాన సూపర్ గా ఉంటారు, మంచి చెడులు ఎరిగిన వాళ్ళుగా ఉంటారు, ఎన్నో చెప్తున్నాడు. కానీ హృదయం ఏమని చెప్పండి? కపటం పెట్టుకుని ఉంటాడు, ఏదో ఒక ఆలోచన పెట్టుకుని ఉంటాడు లోపల. ఆమెని ఓడి చేయాలని, ఆమెని చెడగొట్టాలని. అవ్వ కూడా ఏం చేసి చెప్పండి? అవ్వ మరలా అవ్వ మాట తన భర్త విన్నాడు. తన భర్తను ఏం చేసింది చెప్పండి? ఆమె నమ్మించింది. అతడిని కూడా ఫలాల్ని భుజించేలా చేసింది. వీటన్నిటి కూడా కారణం ఎవడంటే ఆ లూసిఫర్ అనబడినటువంటి వాడు. అతడు ఆ విధంగా ఆదాము కూడా అలా పడిపోవడానికి కారణం ఏంటంటే తన భార్య మాటను నమ్మాడు. వాక్యము నమ్మలేదు, ప్రవక్తల మాటలు నమ్మరు ఈ రోజుల్లో చాలా మంది. ఆహాబు బలహీనతదే, వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చేసరికి బలహీన అయిపోయేవాడు. ప్రవక్తగా ఏలియా చెప్పిన మాటలు నమ్మేవాడు కాదు అతను. ఏలియా మాటలు విశ్వసించేవాడు కాదు అతను. ఏలియా మాటల కంటే కూడా అతడు తన భార్య మాటలు ఎక్కువగా నమ్మేవాడు. తన భార్య ఏం చెప్తే అతనికి అదే వేదం, అదే వాక్యం. మెస్సే మాటలు కూడా అంత ఖచ్చితంగా పాటించడు, కానీ తన భార్య చెప్పిందంటే మాత్రం లొంగిపోతాడు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, సాతానుడు ఆ విధంగా కపటమైన వాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, సాతానుడు వెలుగుదోత వేషం వేసుకుని ఉన్నాడు. వాడు వాస్తవముగా వచ్చినట్లయితే సాతానుడుగా వస్తే అది తెలిసిపోతాడని, వీడు సాతానుడు అని మనం గుర్తిస్తామని, అని నమ్మమని ఆడు ఏం చేస్తాడంటే ప్రవక్తల వేషం వేసుకొని, అపోస్తుల వేషం వేసుకొని, క్రైస్తవుల వేషం వేసుకొని, వధువు వేషం వేసుకొని వాడు మోసం చేస్తాడు. అర్థమైందా? వేరేగా విధంగా వచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి చాలా జంతువులు ఉన్నాయి ఏదోలో, వాడు ఆ విధంగా రాకుండా, అంటే సర్పం ద్వారా రాకుండా సాతానుడు ఇంకా మిగతా జంతువులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, లేళ్ళు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి కదా. మరి ఆ జంతువుల ద్వారా వచ్చి వాడు అవ్వతో మాట్లాడి మోసం చేయొచ్చు కదా. అవ్వ నమ్మదని వాడికి తెలుసు సాతానుడు. అవ్వా ఒక జంతువుగా ఇంకొక దానిగా వస్తే నమ్మదని తెలుసు. అందుకని సాతానుడు ఆదాము కంటే కూడా గొప్పగా ఉండేటువంటి, అంటే ఏదోనులో ఉండే ఆ సర్పం ఎలా ఉండేది? మానవుడిలాగే ఉండేది. ఈనాడు చింపాంజీ ఎలా ఉంది, కోతులు ఎలా ఉన్నాయి, చింపాంజీ ఎలా ఉంది, అలాగే వాడు కూడా మానవుడు దగ్గరగా ఉండేవాడు, మనిషిలాగే ఉండేవాడు, మానవుడిలాగే ఉండేవాడు. అవ్వ చూడగానే ఇంకో ఈయన మా ఆయన ఒక ఆయన, అంటే ఆదాముకుడు ఇంకొక మనిషి అనమాట అన్నట్లుగా అనమాట. శపించబడిన తరువాత అది ఆ విధంగా దాని కాళ్ళు చేతులు ఏని పోయాయి, కానీ
ముందు మాత్రం అది ఎలా ఉండేదనంటే మనిషికి దగ్గరగా ఉండేటువంటిది. అది మనిషికి దగ్గరగా, పిల్లలని మనిషి ఎలాగైతే సంతానాన్ని కనగలడు, అదే విధంగా ఇది కూడా సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి ఒక మానవుడు వలె, ఒక పురుషుడు వలె ఉన్నాడు వాడు. ఎవరు? సర్పం. వాడిని తీసుకున్నాడు సాతాను. నమ్ముతుంది జంతువు వాళ్ళ మాటలు అలాగొచ్చాడు అనుకోండి, అనుమానం వచ్చిందని మనిషిగా ఉండేటువంటి అలాగా సర్పం కనపడతా ఉంటే ఆ విధానంలో వచ్చేవాడు అవ్వని ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. అంటే ఈనాడు కూడా క్రైస్తత్వంలో కూడా చాలా మంది 2000 సంవత్సరాన్ని మనం చూసినట్టు అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మక అని బయలుదేరి. అంటే చాలా మంది క్రైస్తత్వంలోకి వచ్చారంటే వాళ్ళు రాని సాతానుడు వచ్చాడు. సాతానుడు కొంతమందిని అభిషేకించుకొని వాడు బైబిల్ని తీసుకొని బైబిల్ని ఏదోలో కూడా అలాగే వాక్యాన్ని తీసుకొని వాక్యానికి ఒక్క మాటని మార్చేశాడు ఇంతవరకు. అలాగే ఇక్కడ కూడా క్రైస్తత్వంలో కూడా వాడు బైబిల్ని తీసుకొని వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యాన్ని వక్రీకరిస్తూ, అంటే బైబిల్లో లేని దాన్ని బోధిస్తూ వాడు ఏం చేశాడనండి? అనేక మందిని మోసం చేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా బెన్నాంగారు సంఘాల్లో కూడా బెన్నాంగారి యొక్క వర్తమాన వేషం వేసుకుని, అందుకు పౌలు గారు అంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలోనికి ప్రవేశిస్తారు. మందని కనికరించి వాళ్ళు క్రూరంగా ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు, వాళ్ళు కషాయతనంగా ఉంటారు. వాళ్ళు అలాంటి కషాయతనం కలిగిన వారు పౌలు తర్వాత మనం చూసినట్లయితే అలాగే యోహాను గారు రాసే కాలంలోనే, అపోస్తలుల కాలంలోనే, పౌలు కాలంలోనే, సంఘ కాలంలోనే ఇలాంటి కపట సహోదరులు, వాక్య విరోధమైనటువంటి వారు సంఘాల్లోకి వచ్చేసారు. ఆ రోజుల్లో సత్యాన్ని నమ్మనీయకుండా చేయడానికి సాతానుడు, అంటే వాడు అబద్ధము చెప్పి నిజమైన దాన్ని నమ్మనీయకుండా చేయడానికి సాతానుడు కొంతమందిని వాడు ఎన్నుకున్నాడు. అందుకని వాడు కూడా వెలుగు దూత వేషం వేసుకుని, వెలుగు అంటే ఎవరు? బైబిల్లో మెస్సయ్య. ఆ వేషం వేసుకుని, అంటే అపోస్తుల వేషం వేసుకుని, 5 రకాల పరిచారకులు అన్నట్టుగా వేషం వేసుకుని, కొంతమంది 5 రకాల పరిచారకులను వాడు సాతానుడు ప్రవేశించి వాడిని గారు చెప్పిన వర్తమానాన్ని వక్రీకరించి బోధించేలాగా. అలాగే కొన్ని వధువు సంఘాల్లో కూడా సాతానుడు ప్రవేశించి, యెజబెలు ఆత్మ ప్రవేశించి వాళ్ళు కూడా వధువు, మీరెవరమ్మంటే మేము వధువి అని చెప్తుంటారు. బైబిల్ ఏం చెప్తుంది? వారి క్రియలను బట్టి మీరు తెలుసుకుంటారు. బైబిల్ సాతానుడు గొర్రె చర్మమును ధరించుకుని, ఏమండి వాడెవడు? క్రూరమైనటువంటి తోడేలు వాడు. వాళ్ళ లోపల తోడేలు స్వభావం వాడు, కానీ పైకి మాత్రమో గొర్రె చర్మాన్ని ధరించుకుని ఉన్నాడు. పైకి గొర్రె పిల్లలా కనపడుతున్నాడు. చాలా అంటే క్రైస్తవులాగా భక్తిపరులాగా క్రైస్తవులాగా కనబడుతున్నాడు. కానీ లోపలేమని చెప్పండి? శత్రువు వాడు, విరోధి. గొర్రె పిల్లకి శత్రువు ఎవరు? తోడేలు. వాడు నాశనం చేసేటువంటి వాడు, గొర్రెలు తినేసేటువంటి, గొర్రెలను వేసేటువంటి, లేకపోతే గొర్రెలను భక్షించేటువంటి తోడేలు వాడు. క్రైస్తవుల్ని చంపేటువంటి, క్రైస్తవులు వాక్యమును దూరం చేసేటువంటి, ఆయన రాజ్యమును దూరం చేసేటువంటి, ఆయన రాజ్యానికి రానివ్వకుండా, ఆయన నమ్మనివ్వకుండా, ఏమండి ఆ తోడేలు చూసి పారిపోతుంది గొర్రెలు. ఎందుకంటే అది విరోధం. ఆ తోడేలు ఏం చేసి చెప్పండి? చూడగానే భయపడిపోతారు, గొర్రె పిల్లలు పారిపోతాయి. కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. అలాంటి క్రైస్తవులు వేషం వేసుకొని సాతానుడు అపోస్తుల కాలంలోనే వాడు బయలుదేరి అనేక మందిని మోసగించాడు. అంతే కపటమైన ప్రేమ. వాళ్ళు కూడా ప్రేమగా కనపడతారు, మర్యాదగా కనపడతారు, ప్రేమగానే ఉంటారు, కానీ లోపలే ఉంటుంది చెప్పండి? విరోధమైన ఆత్మ, వాక్య విరోధమైన బోధలు చేస్తారు. పైకి మాత్రము క్రైస్తవులు కనబడతారు. వాక్యం చేత ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తారు. ఆజ్ఞ అతిక్రమింప చేయడమే, తప్పుడు బోధలు చేసి, తప్పుడు బోధలు నమ్మేలాగా చేసి నిన్ను చంపేయడమే చేస్తారు. అంత ప్రమాదకరం.
అది ప్రతి కాలంలో ఉంటూ వచ్చారు. అందువల్ల పిల్లారా, ఆ యొక్క కపట సహోదరులన్నా, కపటమైన ప్రేమ కలిగిన వారు ఎవరంటే వీళ్ళు పూర్తిగా సాతాను యొక్క సంతానమై ఉన్నారు, సాతాను యొక్క పిల్లలై ఉన్నారు. వీళ్ళు పైకి మాత్రము భక్తి పరులాగా, క్రైస్తవులాగా పరిచయం చేస్తూ, ఆతిథ్యం ఇస్తూ, సహోదరులు పలకరిస్తూ, మర్యాదగా ఉంటూ చాలా బాగా ఉంటుంటారు. ప్రేమగా లోపల మాత్రము ఒక ద్వేషము కలిగి ఉండడము, అసూయ కలిగి ఉండడము, కోపం కలిగి ఉండడము, తప్పులు పెట్టుకొని ఉండడము, లోపల ఏదో ఒకటి పెట్టుకొని దూరం దూరంగా ఉండడము. ఇది అర్థమైందా? అలాగే ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఏం చేస్తారని చెప్పండి, అల్లాళ్ళు ఒకటి ఏదో ఒక దురాలోచన పెట్టుకొని దూరం అయిపోతుంటాడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు బైబిల్. హృదయములో పెట్టుకొని. కాబట్టి పిల్లారా, అందువల్ల వీళ్ళు కపటమైనటువంటి వారు, వీళ్ళు మెస్సీని ప్రేమించేవారు కాదు, వీళ్ళు ఆయన భయభక్తులు కలిగిన వారు కాదు, వీళ్ళు ఆయన రాజ్యాన్ని ప్రేమిస్తున్న వారు కాదు, ఆయన రాజ్యానికి రావాలని ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏమండి, ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని పొందుకోవాలని ఆపేక్ష కలిగిన వారు కాదు. వీళ్ళు అంతరంగంలో నిన్ను మోసం చేయాలనే అభిప్రాయం కలిగిన వారు, నీకు ద్రోహం చేయాలనే అభిప్రాయం కలిగిన వారు, నీకు కుతంత్రాలు బన్ని, నీ మీద కపటోపాయాలు బన్ని రకరకాలుగా ఏదైనా చేయాలనే అభిప్రాయం కలిగిన యోసేపుని కూడా వాళ్ళు ఏం చేశారంటే చాలా ప్రేమగా రానిచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు చెప్పండి, మంచిగా తీసుకుని గోతులో పడేశారు, మంచిగా అమ్మేశారు. కాబట్టి పిల్లారా, అందువలన నిజముగా ప్రేమించేవారు ఎలా ఉంటారంటే హృదయములో ఆయన ప్రేమ కనపడుతున్నది, హృదయములో ఆ రాజ్యాన్ని ప్రేమిస్తుంటారు, హృదయములో వాక్యాన్ని ప్రేమిస్తుంటారు, హృదయములో ఆయన యొక్క రాజ్యాన్ని చేరాలని ఒక ఆశ కలిగి ఉంటారు. ఎవరిని మోసం చేయాలని కానీ, కుతంత్రాలు బండడం కానీ, వీళ్ళ మీద కన్నా దురాలోచనలు కానీ, దురభిప్రాయములు కానీ, వీళ్ళది ఏదో మోసం చేసి ఏదో వీళ్ళది అన్యాయం చేద్దామని కానీ ఇలాగా ఏమి ఉండదు వాళ్ళల్లో. వాళ్ళు గురి ఏమిటంటే ఆయనే గురి. అందువల్ల వీళ్ళని నిష్కపటమైనటువంటి వారు, ఏ కపటము లేనటువంటి, ఏ మోసం చేయాలని ఆలోచన లేనటువంటి వారు, ఏ దురభిప్రాయం లేనటువంటి వారు, ఏ చెడు ఆలోచన కూడా లోపల లేకుండా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడవాలని వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి వారు, ఆ ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ. ఆయన ఆజ్ఞలను పాటించాలని ఆలోచన ఉంటే తప్ప వీళ్ళకి ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలని ఆలోచన తప్ప మరొక ఆలోచన లేనటువంటి వారే నిష్కపటమైనటువంటి వారు. ఈ కపటమైన వారికి ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయాలని ఆలోచన ఉండదు లోపల. ఆయన వాక్యం ఏముందో దాన్ని చేయాలని ఏముండదు లోపల. వాళ్ళ హృదయంలో ఏముండదు చెప్పండి, హృదయంలో వాక్యాన్ని పాటించాలని కాదు. ఇప్పుడు సాతాను ఉన్నాడు అనుకోండి, ఏదో సర్పం ఉంది, వాడికి వాక్యాన్ని పాటించాలని హృదయంలో పెట్టుకున్నాడా? లేదు. వాడు హృదయంలో ఏముంది చెప్పండి, వీళ్ళని మోసం చేయాలి, వీళ్ళని ఏదో విధంగా చెడ్డ ఫలాలు పుజింపజేయనివ్వాలి, ఎక్కడ దొరుకుతారా ఆ విధముగా ఉంటాడు. వీడి గురి వేరు, వీడి ఆలోచన వేరు. వాక్యం పాటించడానికి పక్కోళ్ళని ఎలా మోసం చేద్దామా, పక్కోళ్ళని ఎలాగ ఇబ్బంది పెడదామా, పక్కోళ్ళని ఎలాగా కిరికిర్లు పెడదామా, పక్కోళ్ళకి ఏ విధంగా కీడు చేద్దామా, పక్కోళ్ళని ఎలాగా ఏమన్నా అన్యాయం ఈ విధమైన ఆలోచనలతో ఉండేవాడే కపట సహోదరుడు. వాక్యం ఏం చెప్తుందని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని కాదు, వాక్యం ఏం చెప్తుంది దాన్ని పాటిద్దామని కాదు, హృదయంలో ఏదో పెట్టుకుని ఆ స్త్రీలను మోసం చేద్దామా, ఈ స్త్రీలను మోసం చేద్దామా, వాళ్ళ దగ్గర వాళ్ళని మోసం చేద్దామా, లేకపోతే మా తల్లి దగ్గర ఏదో ఉందో వాళ్ళని మోసం చేద్దామా, లేకపోతే మా అత్తమామల దగ్గర ఉంది ఏదైనా మోసం చేద్దామా, లేకపోతే మా భర్త దగ్గర ఏదో మోసం చేద్దామా, ఏదైనా భార్య దగ్గర ఏమైనా ఉందో అది మోసం చేద్దామా, పిల్లల దగ్గర ఏదైనా ఉందో అది మోసం చేద్దామా, సహోదరి దగ్గర ఏదైనా ఉందో అది మోసం చేద్దామా అంటే వాళ్ళ గురి ఎప్పుడు కూడా ఈ భూ సంబంధం వాటి మీదే ఉంటుంటది అనమాట. ఈ లోక సంబంధం వాటి మీదే ఉంటా ఉంటుంది వాళ్ళ గురి. ఆ గురితో ప్రేమిస్తుంటారు అనమాట.
భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ, లోక సంబంధం వాటిని ప్రేమిస్తూ, వాటిని బట్టి ఏం చేస్తుంటారు? మనుషులు ప్రేమిస్తుంటారు. నిజమైన వధువులు అక్కడ పైన వాటి కోసమై ఇక్కడ ప్రేమిస్తూ ఉంటుంది. శాశ్వతమైన దానికోసమై వీళ్ళే కపటము లేనటువంటి వారు. కపటమైనటువంటి వారు ఏం చెప్పండి? భూ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ వాటి కోసమై మనుషుల్ని ప్రేమిస్తున్నట్టుగా ఉంటారన్నమాట. అదంతా నటనే. నిజమైన హృదయంలో నుంచి ప్రేమేం కాదు. అది నటన. ప్రేమిస్తున్నట్టు నటన అంటే ప్రేమిస్తున్నంత కూడా నటన. అసలు రూపం ఈ లోపల ఉంది. అసలు అభిప్రాయం లోపల ఉంది. వేషగాడు ఉంటాడు. నేను చెప్పాను కదా, మా ఊర్లో వేషగాళ్ళు వచ్చేవాడు. ఈ వేషగాళ్ళు అంటే రకరకాల, మాకు ఇంటి దగ్గర తోపు ఉండేది, తుమ్మ చెట్లు ఉండేవి. అక్కడికి కౌన్సులు పట్టుకునేవాళ్ళు, పొద్దుడి బుడబక్కులు అంటారు, ఇలా వాయిస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిండేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరు పళ్ళాలు లాంటి నెమలి పించాలు ఇలాగ నెత్తి మీద ఇన్ని పెట్టుకుని ఉండేవారు. వెనకుండా లాగుతుండేవాడు. ఆమె పళ్ళాలు ఉంటాయి, స్టీల్ ఇద్దరు పళ్ళాలు లాంటి కొడతా ఉండేవాళ్ళు. అలాగ రకరకాల జాతులు, సంచార జాతులు వాళ్ళు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఉండేవారు. గుడారాలు వేసుకుని, ఆవులు ఉంటాయి వాళ్ళకి. పగలంతా కూడా వెళ్ళేవారు. ఉదయాన్నే నిద్రలేచి ఊరి మీదకి వెళ్ళేవారు. ఆ ఊరు 4-5 ఊళ్ళు ఉంటాయి చుట్టుపక్కల. ఆ ఊళ్ళకి వెళ్ళి తిరిగి బట్టలు అడుగుతారు. ధాన్యము, బట్టలు ఆ రోజులు అయ్యే ఎక్కువ. మా చిన్నతనంలో మాకు డబ్బులు కనబడేవి కాదు. మా చిన్నతనంలో ధాన్యం, జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరగలు అయ్యే తినేవాళ్ళు. అలాగే చోళ్ళు, తైదలు అంటారు. అక్కడ తైదలు, రాగులు అంటారు, ఇక్కడ చోళ్ళు అంటారు. అలాంటి పంటల మెట్ట ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా. అవి కొట్టుకు తీసుకెళ్ళి పోసి, వరగలు తీసుకెళ్ళి కొట్టుకు పోసి కందిపప్పు తెచ్చుకోవడం. వరగలు ఇప్పుడు మీకు తెలుసో లేదో తెలియదు నాకు. మాకు అక్కడ అలా నా చిన్నతనంలో. మరలా ఏమైనా కూరగాయలు కావాలనుకోండి, కూరలు తీసుకెళ్ళి పోసి అవి తెచ్చేసుకుంటాం. కూరగాయలు ఆ రేటు కట్టేవాళ్ళు, దానికి రేటు కట్టేవాళ్ళు. ఆ రేటుకి ఎన్ని వస్తే అన్ని ఇచ్చారు వాళ్ళు. ఆ విధంగా ధాన్యం తీసుకునేవారు. బట్టలు ఉంటేనేమో వాటిని మరలా ఎక్కడ చిరిగిపోతే కుట్టి, శుభ్రం ఉతికి వాటిని కుట్టి మళ్ళీ చక్కగా మడతేసి మరలా ఎక్కడో మార్కెట్లో ఎక్కడ అమ్మేసేవారు. ఇలా రకరకాల వాళ్ళు వచ్చేవారు. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు వేషం వేసుకునేవాళ్ళు. పొద్దుటే లెగిసేవారు, 4 గంటలు లేచేవారు. లెగిసి వేషాలు వేసుకుని ఊరంతా తిరిగి వచ్చేవాళ్ళు. తిరిగి వచ్చి ఆ వేషం తీసేసేవారు. అసలు రూపం బయటకు వచ్చింది. అలాగే క్రైస్తత్వంలో కూడా చర్చికి దగ్గరకు వచ్చినప్పుడు, సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగూ ఆ నటన అనే వేషం వేసుకుంటారన్నమాట. ప్రేమ అనే వేషం. ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడడం, సహోదరితో ప్రేమ మాట్లాడాలి. అది నేను అనేది ప్రేమించాలి, కానీ అది నిష్కపటమైన ప్రేమ అయి ఉండాలనేది నేను అనేది. అయిన తప్పు కాదు. ప్రేమ కలిగి ఉండడం, సహోదరులతో ఆప్యాయంగా మాట్లాడడం, ఎలా ఉన్నారు సిస్టర్ ఏమిటని మంచిగా అడగడం, లేకపోతే తప్పు కాదు ఇవన్నీ. కానీ పైకి మాత్రం ఉంటూ హృదయములో గనక వేరే ఒక దురుద్దేశము గనక అంతరంగంలో గనక పెట్టుకుని ఆ విధంగా ప్రేమిస్తూ ఉన్నట్లయితే, లేకపోతే ఒక సహోదరు మీద ఒక ద్వేషం పెట్టుకును, పగ పెట్టుకును, కోపం పెట్టుకును మాట్లాడుతూ ఉన్నట్లయితే, ప్రేమగా ఉంటున్నట్లయితే అది అడుసుకొని అది మెగబెట్టి లోపల తంతా ఉండదు బయటికి. కానీ మనం పగ్గలు ఉండకూడదు. లోపలేను పగ వచ్చేస్తుంటది బయటికి. ఆగో, పగ్గలు ఉండకూడదు. పగ్గలు అడుచుకుంటుంటాడు, లోపల వచ్చేస్తుంటది బయట కోపం, బయటికి వచ్చేస్తుంటది. వాక్యం వింటున్నావు కదా, మళ్ళీ అదిగో పగ అని అంటారు. ఇప్పుడు అణుచుకో చెప్తుంటాడు సాతాండు చెప్తుంటాడు. అణుచుకో, లోపల అణుచుకో, బయటికి రానీకో. వాక్యం మీరిపోయా ఉంటారు, పగ్గలిగి ఉండాలంటారు. అణుచుకో, లోపల కోపాన్ని అణుచుకొని మాట్లాడుతూ ఉంటాడు. అదే కపటమైన ప్రేమ. అది నిజమైన
నిష్కలంకమైన ప్రేమ అనుకోండి. అసలు ఆ పగ అనేది లోపల ప్రేమే. అది ఎప్పుడో క్షమించబడి ఉన్నది. అది ఎప్పుడో క్షమించడం లోపల ఉంటున్నది, రగులుతా ఉంటుంది అనమాట. అగ్నిపర్వతం ఉంటుంది పైకి బాగా, కొండ బాగానే అలా ఉంటుంది. కొండ అగ్నిపర్వతం అంటే ఏంటి? పైకి మాత్రం పర్వతం అలాగా, పైన గడ్డి చెట్లు, జంతువులు అయినా గడ్డి వేయడం, కొండ ఇలా కనపడుతుంది అనమాట. ఇలాగ కొండ నున్నగా ఎలా ఉంటది, కొండ చక్కగా ఎలా ఉంటది కొండ. దీని పక్కన ఇలా కొండలు ఉంటాయి, ఇలా దీనిపైన చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి. లోపల మాత్రం మండిపోతూ ఉంటుంది అనమాట. ఇలా లోపల ఇలా మండిపోతూ ఉంటుంది. అది పైకేమో నేల. ఇదే కపటమైన పగతో రగిలిపోతుంటాడు, ద్వేషంతో రగిలిపోతుంటాడు, దురాశలతో రగిలిపోతుంటాడు. ఆడోళ్ళైనా మగాళ్ళైనా కక్షతో రగిలిపోతుంటాడు. లోపల మాత్రం పైకి మాత్రం అడుచుకుని ప్రేమగా మిగతా కొండల్లాగానే ఏ మంట లేనట్టుగా, ఏ పగ లేనట్టుగా ఆ కొండ పైకి ఎలాగైతే మంచిగా కనపడుతుందో వీళ్ళు కూడా అలా మంచిగా కనపడుతుంటారు అనమాట. సమయం వచ్చినప్పుడు, దాని సమయం వచ్చినప్పుడు వేలిపోద్ది అనమాట. అసూయ, గర్వము, కోపము, కక్ష పగిలిపోయి బయటకు వచ్చేస్తాయి అనమాట. అలా వచ్చి మొత్తం ఆ లావా అనమాట. ఇంకా అదేమైపోతుంది చెప్పండి? బెల్లం కరగేస్తే, వేడి చేస్తే ఎలాగైతే తయారైంది అలాగా మంటలు అవన్నీ కలిపి అలాగ ప్రవహిస్తుంది అనమాట. అవి ఎంత దూరం వెళ్తే అన్ని కాలిపోవడం. అప్పుడు వస్తుంది. అందుకని నిజం అది వీళ్ళు కపటమైన వాళ్ళు. వీళ్ళు కపటమైనటువంటి వాళ్ళ పైకి మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? కొండలు ఉన్నాగా గడ్డి చెట్లతోటి చక్కగా కనపడతాయి మిగతా కొండల్లాగానే. కానీ లోపలేముంది చెప్పండి? రగిలిపోతా ఉంటారన్నమాట. ఏదో ఒక దురాశతోటో, దురాలోచనతోటో, లేకపోతే పరులు ఏదైనా ఆశించో, పరుల మీద కోపం పెట్టుకోను రగిలిపోతా ఉంటారు లోపల. ఆ ఆశలు, ఆలోచనలు, దురాలోచనలు, అసూయ, ఆ చెడుతనం అంతా రగిలిపోతా ఉంటారన్నమాట. ఏదో ఒక సమయం వచ్చినప్పుడు అది బయటపడిపోద్ది, మొత్తం పగిలిపోద్ది. ఇది వీళ్ళే కపటమైన వాళ్ళంటే. నిష్కపటమైన వాళ్ళంటే చెడుతనాన్ని అసహించుకునేటువంటి చెడ్డదాన్ని వాళ్ళు హృదయంలో లేకుండా అసహించుకుంటారు. అలాంటి అసూయ వచ్చినా దాన్ని అసహించుకుంటారు. నా హృదయంలోనికి అసూయను వస్తుంది సహోదరుని మీద, దాన్ని అసహించుకుంటుంటారు. ద్వేషం అనేది హృదయంలో పుడుతుంటే అసహించుకుంటుంటారు. దురాలోచనలు పుడుతుంటే అసహించుకుంటుంటారు. మీకు అర్థమైందా? ఆ హృదయంలో పుట్టే ఆ చెడుతనాలను ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు ఆయన ప్రేమించేవారు, నిష్కపటమైనటువంటి వారు అసహించుకుంటూ ఉంటారు. ఈ కపటమైన వాళ్ళు అసహించుకొని లోపల పెట్టుకుని ఉంటారు. అలా లోపల పెట్టుకొని అడుచుకొని ఉంటారు. అది లెగుస్తూ ఉంటుంది బుస్సుమని. ఆగో లోపల నుండి అసూయ చూడగానే, సహోదరుని చూడగానే అసూయతో కోపం రగిలిపోతుంటది. ఇద్దరు సహోదరులు లేకపోతే ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నారు కొన్ని చక్కగా, అసూయ అనేది లోపల నుండి బుస్సుమని లేచి వస్తూ ఉంటది. ఆగో అని చేసుకుంటాను లోపల. అర్థమైందా? ఏదో టైంలో టప్ మనిచ్చాను. లేకపోతే ఒక తల్లి కూతురు మాట్లాడుకుంటా ఉండాలనుకోండి, పుట్టుకొచ్చేది బుస్సుమని. ఆగు వాక్యం విన్నావు కదా, చివరి సమయంలో ఆగు అణుచుకుంటా ఉంటారు. అది చూసి టాప్ అని వెళ్ళిపోయి ఈ విధంగా అనమాట. ఒక తండ్రి కొడుకు వారు లేకపోతుంటారు, భార్య, మా నాన్న, మా మావయ్య ఆయన అంత అయిపోతున్నారు, ఆయనకి నేనంటే అసలు నచ్చదు, గిట్టదు, ఒకటైపోతున్నారు. లోపల రగిలిపోతా ఉంటది, అణుచుకుంటా ఉంటుంటారు అనమాట. ఆయన మాట్లాడుకొని ఆయన ఇంటికి వచ్చిన తర్వాత పేలిపోద్ది పర్వతం అలా. ఇక అర్థమైంది మీకు? వీళ్ళే కపటమైనటువంటి వారు. వీళ్ళు చెడుతనాన్ని హృదయంలో పెట్టుకొని ఉంటారు తప్ప, అణుచుకొని ఉంటారు తప్ప అసహించుకోరు. ఇస్కరియోతు యోధాలో కూడా
ధనాపేక్ష అనేది లోపల అణుచుకుంటూ 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 వస్తుంది. ఆపేక్ష అణుచుకుంటున్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు బరస్ట్ అయిపోయింది. ఏం చేశాడు చెప్పండి? ఇదిగో నేను మెస్సైని ముద్దు పెట్టి అప్పగిస్తాను అని ఆ వెండి నాణాలు తీసుకుని మెస్సైని ఏం చేశాడు చెప్పండి? అప్పగించేశాడు. అలాగనమాట. లోపల అణుచుకుని ఎత్తబడే సమయం అన్నావు కదా, ఆగు, ఎత్తబడే సమయం అంటున్నారు కదా, ఆగు అని లోపల చెడుతనాన్ని ఏం చేస్తుంటారు చెప్పండి? తొక్కి పెడుతుంటారు అనమాట. పైకి లేవనీయకుండా వీళ్ళు కపటమైనటువంటి ఎప్పుడో కప్పుడు ఆ చెడుతనం వాళ్ళలో ఉన్నదాన్ని బట్టి బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు చెడుతనాన్ని ఆశ్రయించుకోరు, లోపల పెట్టుకొని దాచుకొని అణుచుకుంటా ఉంటారు. అంతే వాళ్ళు అణుచుకుంటా ఉంటారు. కానీ ఈ యొక్క కపట సహోదరు కానీ నిష్కపటమైనటువంటి వారు చెడుతనాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఆశ్రయించుకొని వాళ్ళు మంచిదైనటువంటి ఆయనే మంచివాడు, ఆయన వాక్యమే మంచిది, ఆయన లేఖనాలే మంచివి, ఆయన మాటలే మంచివి, ఆ మంచిదాన్ని అత్తుకుంటూ ఉంటారు. ఆ మంచిదాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? అత్తుకొని ఒక వర్తమానం విన్నారనుకోండి, ఆ మంచిదాన్ని అత్తుకొని చెడుదాన్ని ఆశ్రయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కయ్యను గురించి హేబేలు గురించి చెప్పామనుకోండి, హేబేలును అత్తుకుంటారు, కయ్యను వంటి జీవితాన్ని ఆశ్రయించుకుంటారు అన్నమాట. ఆ వాక్యం వినండి, వాడు ఏం చేస్తారు చెప్పండి? ఆశ్రయించి నేను అలా ఉండకూడదు, నాలో కయ్యను లాంటి ముఖం వేసుకొని నేను తిరగకూడదు, కయ్యను లాంటి కోపం నాలో ఉండకూడదు, ఆయన నాతోనే మాట్లాడుతాను. నిజమే, నేను కయ్యనులాగా, ఎందుకంటే మా ఆవిడ కూడా ఇంటి దగ్గర అలాగంటుంది, నీ ముఖం కయ్యను ముఖంలో ఉంటుంది ఇప్పుడు చూసిన కోపంగా, కాబట్టి నేను అలా ఉండకూడదు. కానీ వాక్యం విన్నప్పుడు చెడ్డదాన్ని ఆశ్రయించుకుని ఆ కయ్యను మనిషి మంచివాడే, గుణమే చెడ్డది. మనిషి చూడడానికి మంచివాడుగా, కానీ గుణం ఏంటి చెప్పండి? కోపం, అలిమాలి కోపం. కాబట్టి పిల్లారా, చెడ్డదాని అది మనం హృదయంలో పుట్టేటువంటి వాటిని మరి ఒకసారి మార్కు సువార్త చూడమ్మా, మార్కు సువార్త 7వ అధ్యాయము. ఆ మనుషుని లోపల నుండి ఆ మనుషునికి లోపలికి వెళ్ళినది, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ, ఇలాంటి చెడుతనాన్నంతా కూడా నిజమైన వధువు ఆశ్రయించుకుంటా ఉంటది. అందుకని ఈమె నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగింది. అది వాక్యాన్ని అత్తుకుంటది. ఆయన ప్రేమను, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తుంది తప్ప మరి దేనిని ప్రేమించదు. కానీ కపటమైనటువంటిది ఏం చేస్తుంటే ఆమె హృదయంలో నుండి అవన్నీ పుడుతూ ఉంటాయి, కానీ ఆ చెడుతనాన్ని ఆశ్రయించుకోకుండా అట్టి పెట్టుకుని అలా ఉంటుంది అన్నమాట. లోపల ఎప్పటికప్పుడు అవసరాలకు ఉపయోగపడతాయి అన్నట్టుగా అవి వదిలేదు, విడిచిపెట్టదు, అసహించుకోదు. వాటిని అలాగే పెట్టుకుని ఆ చెడ్డ గుణాలని, ఆ చెడుతనాన్ని లోపలే వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు అభిప్రాయాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు ఆలోచనలు, ఆ చెడుతనం అంతా కూడా లోపల అలా పెట్టుకొని అలాగ అణుచుకుని పైకి ప్రేమ కలిగి ఉండడం అన్నమాట. ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం, ప్రేమగా నవ్వడం, ప్రేమగా వచ్చి సహోదరులతో ఉండడం. కానీ లోపల ఏమండి, లోపలే ఉంది చెడుతనం ఉంది. హృదయంలో ఎన్ని పుడతా ఉన్నాయి, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ పుడుతుంది, ద్వేషం పుడుతుంది, దురాలోచనలు పుడుతున్నాయి. అన్నిటిని కూడా ఈ కపటమైనటువంటి వాళ్ళు అణుచుకుంటా ఉంటారు. లోపల అసహించుకోరు వాటిని. ఏం అసహించుకోవచ్చు? అది మా నాన్న వాళ్ళ, మా తాత దగ్గర నుండి వచ్చింది. అది మా ముత్తాతకు ఉండేది, అది ఆ తర్వాత మా తాతకు వచ్చింది, ఆ తర్వాత మా నాన్నకు వచ్చింది, అది నాకు వచ్చింది. ఆ చెడుతనం అనేది
నేను మాన్ను, నేను విడిచిపెట్టను. ఆ కోపం మా నాన్న కూడా ఉండేది, తాత కూడా ఉండేదంట. ఆయన కూడా ఎరి కోపం అంట. నేను ఒకరింటికి వెళ్ళాను. ఒకరింటికి వెళ్తే ఆ ఇంట్లో ఆయన కోపం ఎక్కువ. పోనీ అనుకున్నాను, వాళ్ళ తోబుట్టువులు ఎవరు ఉండారు, వాళ్ళు కోపిస్టులే. ఆయన నలుగురేమో కొడుకులు ఉన్నారు, అందరు కోపిస్టులే. ఓర్పు లేనోళ్ళు, సహనం లేనోళ్ళు, వాళ్ళ మీద వీళ్ళ మీద పగతో ఎప్పుడు రగిలిపోతూ ఉండేవారు అన్నమాట. వాళ్ళ వంశము అది, వంశపారపర్యంగా పిత్రార్జితం అది. వాళ్ళ ఆస్తులు ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు వాటిని అలా కాపాడుకుంటారు. ఈ కపటమైనటువంటి స్వభావం అయినా నిజమైనటువంటి వధువు, నిష్కపటమైనటువంటి వధువు, కపటం లేని వధువు ఆ హృదయంలో చెడుతనాన్ని పుట్టనివ్వకుండా దాన్ని ఆశ్రయించుకుంటూ వాక్యాన్ని ఎత్తుకొని, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యమును ప్రకారముగా ఆమె ప్రవర్తిస్తూ ఉండేది, ఆమె ప్రేమిస్తూ ఉండేది సమాజంలో సహోదరి సహోదరుని. ఆమె నిజమైనది, ఆయన నమ్మనిస్తాం, ఆమె ఎత్తబడేది. హల్లెలూయా. ఈ కపటమైన వారు వాక్యం వింటారు, చెడుతనాన్ని ఆశ్రయించుకోరు, అత్తుకోరు, మంచిదాన్ని అత్తుకోరు. చెడుదానాన్ని ఆశ్రయించుకొని మంచిదాన్ని ఏం చేయాలా? ఆ హృదయము అత్తుకోవాలి. అలాంటి స్వభావము యొక్క కపటమైన వాళ్ళకు ఉండదు. అందువలన నీ ప్రేమ స్వచ్ఛమైనది గాను, నీ ప్రేమ ఏ ముడత మచ్చ కళంకము లేని వధువుగా ఉండాలని, అలాంటి ప్రేమ కలిగిన వధువుగా ఉండాలని, ముడత మచ్చ కళంకము ఏమీ లేకుండా శిరస్సు నుండి అరికాలు వరకు కూడా ఆయన ఉదక స్నానము చేత దాన్ని ఆయన పవిత్రపరిచాడని అంటే అంత ప్రేమ కలిగింది. ఆమె నరనరాల్లో ప్రేమ, నిష్కపటమైనటువంటిది ఆయన వధువు. అర్థమైందా? మొన్న ఒక అతను ఉన్నాడు, అక్కడ ఒక మామిడి చెట్టు ఉందనమాట. ఆ మామిడి చెట్టు ఉంటే అది గోడ పై దొడ్లో ఉండి గోడ మీదగా రోడ్డు మీదకి అలాగా వేలాడుతూ ఉన్నాయి కాయలు. సో దొంగతనం చూడండి అతను ప్రేరేపిస్తుంది అనమాట. లోపల అది చెడే ప్రేరేపిస్తా ఉంది. ఆ దొడ్లో ఎవరో ఉన్నారు, కోసుకోవాలా మీకు అర్థమైందా? కానీ ఆ దొడ్లో ఎవరొకరు అట్టి తిరుగుతూ ఉంటే అణుచుకుంటున్నాడు, అణుచుకుంటున్నాడు. లోపల ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు కాదుండు, దొడ్లో తిరుగుతున్నారు, ఆగు. లోపలేమో దురాత్మ, కోసుకో తొందర పెడుతుంది లోపల దయ్యం. ఇతను ఏం చేస్తున్నాడు? ఆగు, దొడ్లో తిరుగుతున్నారు, నువ్వు కోసుకున్నాను కేకలేస్తారు వాళ్ళు, లేదా పట్టుకుంటారు వాళ్ళు, తంతారు వాళ్ళు, ఆగు. లోపల దయ్యం తీసుకో అణిచేస్తా ఉంటుంది అనమాట. అర్థమైందా? అణిచేసుకుంటున్నాడు అతను. ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందుతోనే కదా గోడ దగ్గరికి వెళ్ళి కోసేసుకుని పట్టుకుపోయాడు. అంటే అణుచుకుని అవకాశం దొరకగానే ఏం చేశాడు చెప్పండి? కోసేసుకున్నాడు. అలాగే నువ్వు కూడా అణుచుకుంటా ఉంటావు. ఎవరైనా సమాధానంగా ఉండాలనుకోండి, అణుచుకుంటూ ఉంటావు. ఓరం లేకపోవడము, తట్టుకోలేకపోవడము, కోపం కొలుగుతూ ఉంటది. చూడు వాళ్ళు ఎలాగ ఐక్యంగా ఉంటున్నారు, చూడు వాళ్ళు ఎలా కలిసిమెలిసి ఉంటున్నారు, చూడు నన్ను ఒంటరి చేసి, నన్ను ఒక్కదాన్ని చేసి, నన్ను ఒక్కడిని చేసి వీళ్ళందరూ ఒకటే. ఈ సంగతి చూస్తా. లోపల దయ్యము నిన్నేం చేస్తా చెప్పండి? రేపుతా ఉంటాడు అన్నమాట. చూడు వీళ్ళు అలాంటి వాళ్ళు ఊపుకుతా ఉంటది. ఆ మాటలు నీ హృదయంలో నుంచి వస్తూ ఉంటాయి. అణుచుకుంటుంటావు. అవకాశం దొరకగానే మొత్తం వదిలేస్తాడు. ఇది కపటమైన మనసు కలిగి ఉంటాయి. చెడ్డదాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరి మీద నీకు ద్వేషం కలిగితే అసహించుకో.
ఎవరైనా సమాధానంగా ఉంటే ఓరలేని తనం కలుగుతుంది అనుకుంటే అసహించుకో. ఏంటి సమాధానం ఉంటే మంచిదే కదా. మరి నాలో వాళ్ళ సమాధానం ఉంటే మరి అసూయ కలుగుతుంది అంటే వాళ్ళ మీద నాకు సతన పో. అలాగా నీలో పుట్టిన చెడుతనాల్ని, చెడు ఆలోచనల్ని, ఆ చెడు స్వభావాలని అసహించుకోవాలి. నీకు అర్థమైందా? ఏ పరస్త్రీ మీదో పరపురుషుడి మీదో లేకపోతే పరస్త్రీ మీదో నీకు చెడు ఆలోచన పోతుంది అనుకోండి, దాన్ని ఏం చేయాలా? అసహించుకోవాలి. అసహించుకొని ఏం చేయాలి? మంచిదాన్ని అత్తుకోవాలి. మంచిదాన్ని బ్రహ్మం గారంట ఎవరి ఏ స్త్రీ కళ్ళల్లోకైనా తను చూసినప్పుడు తన భార్యని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. ఏ స్త్రీ కళ్ళల్లోకైనా చూశాడు అనుకోండి, తన భార్యని జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు అర్థమైందా? తన భార్యని. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ భార్యలు మర్చిపోతారు. అసలు పర స్త్రీ కనపడగాని, వేరే వాళ్ళు ఎవరైనా కనపడగాని, ఒకవేళ నీ కళ్ళతో చూసినప్పుడు నీ భార్య గుర్తుకు రావాలి. నీ హృదయంలో ఆమె ఉండాలి, నీ భార్యగా. మిగతా వాళ్ళందరూ సహోదరులుగా ఉండాలి. కానీ నీకు ఎవరిని చూస్తే వారి మీద కనుక నీకు చెడు మనసు పోతుంది అనుకోండి, అణుచుకోలేకపోతున్నావు అనుకోండి. దావీదు అలాగే చేశాడు. అణుచుకోలేక ఏం చేశాడు చెప్పండి? దురాలోచనలు వచ్చేస్తాయి. ఇంకా చెడు ఆలోచనలో ఎవరు అడ్డుగా ఉండారు? ఉరియా అడ్డుగా ఉంటాడు. ఉరియాని లేపితే పోలా, అవి నా సొంతం అయిపోతుంది కదా. అలాగ వాడు ఏం చేస్తాడంటే అది కపటమైనటువంటిది. మంచిదాన్ని అత్తుకోవాలి. మనం ఎప్పుడు కూడా పొరుగు వాని భార్యను నువ్వు ఆశించకూడదు. మంచిదాన్ని నువ్వేం చేయాలి? అత్తుకోవాలి. వాక్యాన్ని అత్తుకోవాలి, ఆయన మాటను అత్తుకోవాలి. ఈ చెడుతనాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? అసహించుకోవాలి. కానీ కపటమైనటువంటి వాడు ఏం చేస్తుంటాడండి? అసహించుకోడు. చెడుతనాన్ని అలా పెట్టుకొని పొరుగు వాని భార్య మీద మనసు పెట్టుకొని ఏమండి పైకి సిస్టర్ అన్నట్టుగా, సహోదరి అన్నట్టుగా, సహోదరుడు అన్నట్టుగా నటిస్తూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు కపటమైనటువంటి వాళ్ళు. హృదయంలో సహోదరులను కలిగి ఉండి, సహోదరుడని కలిగి ఉండి అదే ప్రేమను చూపించాలి. ఆయన నామకృష్ణ. హల్లెలూయా. అంతేగాని హృదయంలో ఈ భార్యని ఎలా ప్రేమిస్తుంటావో అలాగే స్త్రీలను కూడా ప్రేమిస్తూ ఉన్నట్లయితే నువ్వు సహోదరులను ప్రేమిస్తున్నట్టు కాదు. అర్థమైందే? నీవు నీ భార్యని ఎలా చూస్తుంటావో పొరుగు వాని స్త్రీలను కూడా, వాళ్ళ భార్యలను కూడా నీ భార్యలను చూసావు అనుకోండి, నరకంలో పోతాను. పరలోకం రాజ్యం రాదు. పొరుగు వాని భార్యలకు ఈ భార్య గుర్తుకు రావాలి, నీ వాళ్ళ గుర్తుకు రావాలి. వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు అనుకోండి, అంటే నీ భార్య నువ్వు ప్రేమిస్తున్నావు అనుకోండి, అప్పుడు సహోదరులుగా నేను వాళ్ళని ప్రేమిస్తావు తప్ప వేరొకటి ఉండదు. అందువల్ల కపటమైనటువంటి వారు ఇలా ఉంటారు. పైకి మాత్రము క్రైస్తవులు కనబడుతూ హృదయంలో చెడు అభిప్రాయాలు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు కలిగి, చెడు లక్షణాలు కలిగి హృదయంలో పుట్టుకొస్తుంటాయి. వాళ్ళకి అసహించుకోరు. వాడు చీచి నా సహోదరి అలాంటి ఆలోచన పుట్టకూడదు, సాతలు పో అని అసహించుకుంటాడు నిజమైనడైతే. అంతేగాని అదే గనక ఈ కపట సహోదరుడికి వెరుసూపులు చూస్తూ ఉంటాడు. అలా వెరుసూపులు ఎవరు కనపడితే కళ్ళు ఆర్పకుండా కపట పిల్లలు ఆలోచన చేయి. చివరి సమయంలో నిజమైన వధువు ఎలా ఉండదనంటే నిష్కపటమైనటువంటి వధువుగా ఉండి చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని ఆమె హత్తుకునేలా ఉంటుంది. సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ చెడు కనపడతా ఉంటే, చెడ్డ విషయాలు, చెడ్డ మాటలు, చెడు ప్రోగ్రాములు, చెడు పాటలు అసహించుకుంటూ వాక్యాన్ని హత్తుకుంటూ ఉండాలి. నిజమైన వధువు ఏం చేస్తా చెప్పండి? కానీ అట్లా చెడ్డవి కనపడుతూ నువ్వు అలా చూస్తూ ఉన్నావు అంటే అసహించుకోకుండా నువ్వు కపటమైన సోదరుడు. లోపల చెడు ఉంది, నువ్వు క్రైస్తవుడిగా చెలామణవుతున్నావు, క్రైస్తవుడిగా తిరుగుతున్నావు. చెడుని ప్రేమిస్తున్నావు. చెడుని అసహించుకోకుండా చెడుని ప్రేమిస్తూ
పైకి మాత్రం ఆయన్ని ప్రేమిస్తున్న బిడ్డగా, ఆయన్ని ప్రేమిస్తున్నట్టు క్రైస్తవుడుగా నువ్వు కొనసాగుతున్నావు. నువ్వు దొంగవి, నువ్వు దొంగ పోస్తులను ఉంది బైబిల్. దొంగ క్రైస్తవుడు, నువ్వు దొంగ క్రైస్తవురాలు. ఇలాంటి వారు పరలోక రాజ్యానికి రారు. నీ ప్రేమ నీ హృదయంలో నుండి ఆయన యొక్క ప్రేమగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎలా ప్రేమించాడు నువ్వు అలాగే ప్రేమిస్తావు. ఆయన ఎలా ఆదరించాడు నువ్వు అలాగా ఆదరిస్తావు. ఆయనలో కపటమైన ప్రేమ లేదు. ఆయన కపటమైన వాడు కాదు. ఆయన కపటమైన వాడు అనే కాదు, ఆయన నిష్కపటమైన వాడు. అందుకని ఆయన నా పౌరమా నిష్కలంకురాలా అని పరమగీతములు, నా పౌరమా నిష్కలంకురాలా. ఉపపత్తులు అనేక మంది ఉన్నప్పటికీ నా ప్రాణప్రియాలు ఒక్కతే. కాబట్టి నిజమైన వధువు ఆమెలో చెడుతనమో, అందుకని పౌరములో చెడుతనం ఉండదు. పౌరములు అందుకే ప్రేమకు ఛాయగా ఉంటాయి పౌరాలు. ఆ శాంతికి సమాధానములకు ఛాయగా ఉంటాయి. అందుకని ఆ ప్రేమలో ఏమాత్రము కూడా, ఆ పౌరములు ఏమాత్రం కూడా చెడు ఉండదు. మిగతా పక్షుల్లో కానీ చేపల్లో కానీ మీరు కోసినప్పుడు ఎలా పొట్టకోసి ఏలు పెట్టి లాగేస్తారు బయటికి, చేదు మొత్తం కూడా. కానీ పౌరంలో చేదు ఉండదు, చెడుతనం ఉండదు. అదే ఆయన వధువు ఛాయగా ఉంది. కాబట్టి నీలో గనక చెడుతనం గనక పెట్టుకొని ఉన్నావంటే లోపల, పైకి మాత్రం ప్రేమగా ఉంటున్నావంటే నీ భర్తతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, నీ పిల్లలతో కావచ్చు, సమాజంలోని వారితో కావచ్చు, మీ తల్లిదండ్రులతో కావచ్చు, మీ అత్తమామలతో, ఎవరితోనే కావచ్చు, హృదయంలో వాళ్ళ మీద ఎవరి మీద అయినా కూడా చెడు ఆలోచనలు కానీ, లేకపోతే చెడు అభిప్రాయాలు కానీ, ఏ ఒక దురాశలు కానీ వాళ్ళ మీద ఏ ఒకటి కానీ అంతరంగంలో పెట్టుకుని పైకి మాత్రం ప్రేమగా ఉన్నట్లయితే నువ్వు కపటమైనటువంటి, నువ్వు సాతాను యొక్క వధువే తప్ప, వాడు కపటమైన వాడు, వాడు మోసగాడు. నువ్వు కూడా వాడి భార్యవే తప్ప, వాడికి సంబంధించిన దానివే తప్ప ఆయనకు సంబంధించిన దాని కాదు. కాబట్టి అందువలన ఆయన వధువు, ఆ యొక్క నిష్కపటమైనటువంటి వధువు, ఆ చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని, పరలోక సంబంధమైన దాన్ని, ఆ రాజ్య సంబంధమైన దాన్ని, ఆ వేళ్ల పాలకు సంబంధించినటువంటి ఆ భూమిని, సాత్వికులు ధన్యులు ఆ భూమిని స్వతంత్రించుకుని వాక్యం చెప్తున్నారు. ఆమె నిజమైన వధువు తప్ప లోకాన్ని ప్రేమిస్తూ, ఏమండి అంటే చెడుతనాన్ని ప్రేమిస్తూ, చెడు ఆలోచన హృదయంలో కలిగి, చెడుతనం అంతా లోపలి కదా, చెడ్డదాన్ని ఆశించగా ఎక్కడొస్తాయి హృదయంలో ఉండి పడతాయి అని భయం. ఇందాక మనం మార్క్స్ వార్త 7వ అధ్యాయులు ఎక్కడున్నది? హృదయంలోనే పడతాయి అని ఉంది. మనుషునికి లోపలికి పోనింది మనుషుని అపరిచయపరచదు, కానీ నీ హృదయంలో పుట్టే ఆ దురాలోచనలు, ఆ దొంగతనములు, వ్యభిచారములు, చూడండి, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభత్వం అంటే పిసినారితనం అనమాట. లోభి అంటే ఆయన కోసం ఏమీ ఖర్చు పెట్టాడు, ఎవరికి ఏ సహాయం చేయడు, ఏ ధర్మం చేయడు. అర్థమైందా? తన గురించి తాను ఆలోచించుకుంటాడు. ఆ విధమైన లోభత్వం కలిగినటువంటి అది చెడే. పైన ఏమి ఉండదు అలాంటి వాడికి, పైన ఏమి ఉండదు. ఎందుకంటే భూమి మీద ఏమి చేయలేదు కాబట్టి పైన కూడా ఏమీ ఉండదు. అలాగా పైన లోభత్వం కలిగి, హృదయంలో లోభత్వం కలిగి ఉండి, పైకి ప్రేమగా ఉంటూ, ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, లోపల దొంగతనపు ఆలోచనలు కలిగి, విచారపు ఆలోచనలు కలిగి, జాగ్రత్తపు ఆలోచనలు కలిగి, మత్సరములు, ఇలాంటివన్నీ నరాచ్యలు, ఈ కామ వికారములు, మత్సరము, దేవదోషణ, అహంభావము, అహంకారము, ఇవన్నీ అంతరంగంలో కలిగి చెడుతనం అంతా కలిగి ఉండే, పైకి మాత్రం ప్రేమగా ఉంటే, ప్రేమగా మాట్లాడుతుంటే సిస్టర్ బ్రదర్ అంటూ ప్రేమగా పిలుచుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ లోపల అంతరంగంలో ఉంటే నీవు కపటమైన సహోదరుడివి, సహోదరి. చెడుతనాన్ని ఆశ్రయించుకోలేదు, పెట్టుకొని ఉండవు లోపల, విడిచిపెట్టలేదు. నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద చెడుతనం పెట్టుకొని ఉంటున్నావే తప్ప విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. అందుకనేది నీలో పనిచేస్తూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా.
చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని మంచి మెస్సైని ఆ హృదయంలో ఉంచుకొని ఆయన ఆలోచన చొప్పున నడిచేది, ఆయన యొక్క వాక్యమును బట్టి నడిచేది, అది నిష్కపటమైన వధువు. ఆయన పావురము. ఆమెను ఏ చెడుతరము కళ్ళల్లో కనపడదు, చెవిలో కనపడదు, చేతుల్లో కనపడదు, కాళ్ళల్లో కనపడదు, హృదయం ఎక్కడా కనపడదు. ఆమె ఒక పావురము. ఆ పావురమే, ఆ పావురాలే నిష్కలంకమైన పావురాలు ఎత్తబడతాయి. నిష్కలంకమైన పావురం ఆయనే. ఓ నా పావురమా నిష్కలంకురాలా, ఆయన వధువు అలాంటిది పైకి ఎత్తబడుతుంది. అంతేగాని హృదయంలో కుళ్ళు కలిగి కుతంత్రం కలిగి పైకి మాత్రము అంటే గొర్రెలాగా గొర్రె పిల్లలా కనబడుతూ మంచి క్రైస్తవురాల్లాగా గొర్రె పిల్లలాగా కనపడుతూ హృదయంలో మాత్రం తోడేలు స్వభావం కలిగి ఉంటే, హృదయంలో మాత్రం తోడేలు స్వభావం కలిగి ఉంటే కపటమైనటువంటి వారి లాంటి ప్రమాదం. తోడేలు అంటే అది చంపేటువంటిది. తోడేలు కంటే దాని పగ, దేశం, ఓర్పు సహనం తక్కువ తోడేలికి. గొర్రె పిల్లకి అలా ఓర్పు సహనం ఎక్కువ. గొర్రె పిల్లలుగా మెస్సయ్య అలాంటి గొర్రె పిల్లగా నీ ఉండాలి. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. చెడ్డదాన్ని అసహించుకుంటున్నావా? చిచ్చి చిచ్చి. నీ జీవితంలో అలాంటి కనబడినప్పుడు చిచ్చి చిచ్చి అసహించుకుంటున్నావా? బైబిల్లో చూడండి, పాపాత్ముడైన స్త్రీ వచ్చింది, ఆ చెడుతనాన్ని ఆమె అసహించుకుంది. రాహాబు అనే స్త్రీ ఉంది, చెడుతనాన్ని అసహించుకుంది. పేతురున్నాడు, తన జీవితంలో చెడుతనాలు అసహించుకున్నాడు. అయ్యా నేను పాపి. అలాగే నీలో పుట్టే ఆ కోపాన్ని అసహించుకో. ప్రేమిస్తున్నావు దాన్ని నువ్వు. మా తాత ముత్తాతల దగ్గర నుండి వచ్చింది. మా నాన్నకు కూడా ఉంది ఆవేశం, ఆ కోపం ఏంటి కూడా. ఎలా విడిచిపెట్టగలను అనుకున్నావేమో సుమా. కోపపడు కానీ పాపం చేయకూడదని బైబిల్ చెప్తుంది.